చెప్పాను. మరోసారి అందరూ వినాలని కోరుకున్నాను. ఒకటి, అది పరిశుద్ధ దేవుని హృదయములో మనస్సులో పుట్టింది కనుక దాన్ని ఏమంటారండి? రెండు, మానవుని పరిశుద్ధ స్థితి కొరకే అనుమతించబడింది కనుక దాన్ని ఏమంటారండి? మూడవది, పరిశుద్ధులను దేవుని రాజ్యమునకు అందించే వ్యవస్థ గనకనే దాన్ని ఏమంటారండి? నాలుగవది, ఆది నుండి మానవ జీవితాలను పడగొట్టే శత్రువును ఓడించడానికి దేవుడు ప్రతిపాదించిన ఆత్మీయ పోరాట వ్యవస్థ కనుక దీన్ని మనం ఏమంటామండి? పరిశుద్ధ. చివరిగా, అతి సమీప భవిష్యత్తులో పరలోకములో మధ్యాకాశములో దేవుడే పెళ్లి కుమారుడిగా, భక్తులే పెళ్లి కుమార్తెగా జరగబోతున్న ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి ముంగుర్తుగా, సూచనగా, సాదృశ్యంగా, ఓహో అక్కడ పెళ్ళిట్ట జరుగుద్దా అనిపించేలాగా జరగాలి కనుక లోకాచారాలు, అన్య పద్ధతులు ఇందులో ప్రవేశపెట్టం. మేము ఎవరికి వ్యతిరేకంగా ఇంకోళ్ళకి సపోర్ట్ కాదు. 100కి 100